ఫ్రెండ్స్, అసలు వినాయకుడిని నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? మట్టిలో పాతిపెట్టడం, లేకపోతే కాల్చడం వంటివి చేయొచ్చు కదా! ఎందుకు ఇలాగే చేయడం? దీనికి సంబంధించిన కారణాలేవో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కుల మత భేదాలేవి లేకుండా, అంటే అక్కడక్కడ ఉన్నాయనుకోండి, కానీ మ్యాక్సిమం అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండగ ఏదన్నా ఉందంటే అది వినాయక చవితి అనమాట. ఇక మన టాపిక్లోకి వెళ్తే మీరు ఒకటి గమనించారా? వినాయక చవితి ఎప్పుడు వర్షాకాలంలోనే వస్తుంది. మనము వర్షంలో తడుచుకుంటూనే ఈ పండుగ చేసుకుంటూ ఉంటాం. అయితే వర్షాకాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే వినాయకుడి విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించి తర్వాత తిరిగి అవే నీటిలోనే నిమజ్జనం చేసేవాళ్ళు. మన పూర్వీకులు ఏం చేసినా ఒక పరమార్థం ఉంటుందండోయ్. ఇలా విగ్రహాలు తయారు చేయడం కోసం చెరువుల్లో మట్టిని తీసుకోవడం వలన చెరువుల్లో లోతు పెరిగి నీటిని నిల్వ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే నదుల నుండి మట్టిని తీసుకోవడం వలన నది ప్రవహించేందుకు ఇంకాస్త వీలుగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కూడా మనకు చాలా లభిస్తాయి. ఈ నీటిని మనం తాగడం వలన ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని మన పూర్వీకులు నమ్మేవారు. కానీ ఇప్పుడంటే మట్టి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎందుకో రంగురంగులతో హార్మ్ఫుల్ కెమికల్స్ ని యూజ్ చేసి ఆకర్షణీయంగా వినాయకుడి విగ్రహాలను తయారు చేసుకొని వాటిని పూజించి నిమజ్జనం చేసి నీటిని మాత్రం కలుషితం చేసేస్తున్నారు. మామూలుగా మనం మట్టితో తయారు చేసే వినాయకుడి విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన పత్రి, గరక, మట్టి ఇంకా ఇతర వస్తువులు నీటిలో నిమజ్జనం చేయడం వలన నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలు, ఇతర హాని చేసే బ్యాక్టీరియా మరణించి నీరు పరిశుభ్రంగా మారిపోతుంది. అందుకే మనం కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలను పక్కన పెట్టేసి మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించి నిమజ్జనం చేసేద్దాం. మన పురాణాల ప్రకారం చూసుకుంటే వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు. అలాగే వినాయక నిమజ్జనం కూడా ఈ కాలాన్ని, దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది. నిమజ్జనం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. నమ్మడమే కాదండోయ్, పురాణాల్లో కూడా ఈ విషయం గురించి క్లుప్తంగా వివరించబడింది. అందుకే వినాయకుడిని నీటిలో మాత్రమే నిమజ్జనం చేస్తారు. ఇది ఆనాటి కాలం నుంచి వస్తున్న పద్ధతి. అదేంటంటే మన మహాభారతం గురించి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా. దాన్ని రచించింది వ్యాస భగవానుడే అయినా రాసింది మాత్రం మన బుజ్జి గణపతి. మీరు గనక మహాభారతాన్ని చదివినట్లయితే మొదటి అధ్యాయమైన ఆది పర్వంలోనే ఈ విషయం గురించి క్లుప్తంగా వివరించబడింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులు, పాండవుల జీవితం కూడా పూర్తయిన తర్వాత వేదవ్యాస మహర్షి ధ్యానంలో మునిగిపోతాడు. ఆ ధ్యానంలో ఉన్న సమయంలో మహర్షికి ఈ మహాభారత కథ మొత్తం కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కథని ఒక మహాకావ్యంగా మార్చి రాయాలి అనుకుంటాడు. ఎవరితో రాయించాలి అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మదేవుడి సలహా మేరకు విఘ్నేశుడే ఈ కథను మొత్తం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయగలడని సలహా చెబుతాడు. ఈ సలహా మేరకు విఘ్నేశుడిని వ్యాస భగవానుడు మహాభారత కావ్యాన్ని రచించాలని కోరగా విఘ్నేశుడు ఇలా అంటాడు: ఓ వ్యాస మహర్షి, నేను ఒక్కసారి తాళపత్ర గ్రంథంపై కలం పెడితే అది పూర్తయ్యాకే కలాన్ని తీస్తాను. నాతో సరిసమానంగా ఈ కావ్యాన్ని ఎటువంటి ఆటంకం కలగకుండా వివరించే శక్తి నీకుంటేనే మొదలు పెడదామంటాడు. ఆ మాటకి వ్యాస మహర్షి కూడా అలాగే విఘ్నేశ, ఈ కథను ఎలాంటి ఆటంకం కలగకుండా నేను వివరిస్తాను అని చెబుతాడు. అలా వీరిద్దరూ కథను రాయడానికి సిద్ధమవుతారు. వ్యాస మహర్షి చెబుతూ ఉంటే వినాయకుడు రాస్తూ ఉంటాడని మనకు తెలుసు. కానీ ఈ కథ మొత్తం రాయడానికి ఎంత సమయం పట్టిందో మీకు తెలిస్తే ముందుగానే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సుమారుగా ఈ కథను రాయడానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. అలాగే ఈ కథ రాస్తున్న సమయంలో వినాయకుడు చాలా వేడిగా అయిపోతాడు. మరి కంటిన్యూస్ గా 3 సంవత్సరాల కాలం రాయాలంటే ఎవరికైనా ఇంతే కదా. ఇది గమనించిన వ్యాస మహర్షి కథ పూర్తయిన వెంటనే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి తీసుకువెళ్లి వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేస్తాడు. అప్పుడు వినాయకుడు చల్లబడి ఉపశమనం పొందుతాడు. చాలా ఆనందంగా కూడా ఫీల్ అవుతాడు. అలా ఒక మహాకావ్యం పూర్తయిన కారణంగా ఈ మాట చెబుతాడు: ఎవరైతే విఘ్నేశుడిని నిష్ఠతో పూజలు చేసి చివరి రోజున నీటిలో నిమజ్జనం చేస్తారో వారి జీవితంలో ఎదురయ్యే కష్టాలు అన్ని వినాయకుడే స్వీకరించి వారిని సుఖశాంతులతో ఉండేలా దీవిస్తాడని చెబుతాడు. అలాగే విఘ్నేశుడు విఘ్నాలను హరించే దేవుడుగా పేరుగాంచిన కారణంగా ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు విఘ్నేశుడిని తలుచుకొని మొదలు పెడితే ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతుందని కూడా చెబుతాడు. అప్పటి
నుంచి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత నీటిలో నిమజ్జనం చేసేవారు. వినాయకుడికి పూజలు చాలా నిష్ఠగా చేయాలి, లేదంటే వినాయకుడికి కోపం వచ్చేస్తుంది. అప్పుడు పుణ్యఫలం రావడం అటుంచి పాపం తగులుతుంది. సో ఇదండి మన బుజ్జి వినాయకుడిని నీటిలో మాత్రమే నిమజ్జనం చేయడానికి గల కారణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటివే మరికొన్ని కథల గురించి తెలుసుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మేము ఏదైనా కొత్త పోస్ట్ చేయగానే మీకు వెంటనే తెలిసిపోతుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.